చాలా పొగిడేసింది ప్యూల. నాకంత సీన్ లేదండి వాస్తవంగా. ఏది ఏమైనా దేవుని మాటలు మాట్లాడడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుని దేవుని మాటలకు వెళ్దాం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పండెను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. చాలండి. నేను 2011వ సంవత్సరం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నాను. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు కొత్తగా జగన్ ఉన్న ఆ సమయంలో. ఆంధ్రలో విశాఖపట్నం దగ్గర అనకాపల్లి అనే ఊర్లో ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో నన్ను మాట్లాడడానికి పంపించారు అక్కడికి. హైదరాబాద్ పట్టణంలో నేను నా భార్య మాత్రమే ఉండేవాళ్ళం. నేను వెళ్ళిపోయేటప్పుడు నా భార్య నాతో అన్న ఒక మాట చెప్తాను. ఆవిడేముందంటే, నువ్వు చాలా దూరం వెళ్తున్నావు, నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలి, నాకు భయం అనిపిస్తుంది అంతే. నేను ప్రార్థన చేసి, ఏం కాదు, దేవుడు తోడుగా ఉంటాడు, ధైర్యంగా ఉండు, నాకు ఒక బాధ్యత ఉంది, ఆ పని మీద వెళ్తున్నాను అని చెప్పాను. వెళ్ళాను. ఆ రోజు నైట్ మీటింగ్ కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ మార్నింగ్ హైదరాబాద్ వచ్చాను. వచ్చినప్పుడు నా భార్య నీతో ఒక విషయం చెప్పాలి అని చాలా ఆరాటపడతా ఉంది. ఇంట్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత సరే చాలా సంతోషపడతా ఉంది. విషయం ఏంటని అడిగాను. నేను అడిగితే, రాత్రి నేను పడుకున్న తర్వాత భయం భయంగా నేను పడుకున్నాను. లోపల తాళం వేసి పడుకున్నాను. నేను పడుకున్న తర్వాత నా కలలో నేను ఒక దర్శనాన్ని చూశాను అని చెప్పింది ఆవిడ. ఏంటమ్మా దర్శనం అని అడిగాను. అడిగితే, మేము అమీర్పేట్ పక్కన భరత్ నగర్ అనే ఊర్లో ఉండేవాళ్ళం. నేను నిద్రపోతున్న సమయంలో ఒక దర్శనాన్ని చూశాను. అమీర్పేట వైపు నుంచి ఒక పెద్ద సైన్యం మనుషుల మీద పడి వాళ్ళను చంపుకుంటూ వస్తూ ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా దొరికిన వాళ్ళను దొరికినట్లుగా నరుకుతూ వాళ్ళు వస్తూ ఉన్నారు. మనుషులందరూ ప్రాణభయంతో పారిపోతున్నారు, కానీ తప్పించుకొని వెళ్ళడం వాళ్ళ వల్ల కావట్లేదు. ప్రతి ఒక్కరిని పట్టుకొని చంపేశారు వాళ్ళు. దాదాపు మన ఇంటి పక్కన ఉన్న గది వరకు వాళ్ళు నరకడానికి వచ్చేసారు, నరికేశారు. కుడి వైపున వస్తున్నటువంటి వాళ్ళను చూసి భయం అనిపించి ఎడమ వైపుకు తిరిగి చూశాను. అయితే ఈ వైపు నుంచి మండుకుంటూ ఒక రకమైన మంట కూకటిపల్లి ప్రాంతం నుంచి అందరినీ తగలబెట్టుకుంటూ మన ఇంటి పక్కన ఉన్న గది వరకు వచ్చింది. ఈ వైపున ఉన్న వాళ్ళు, కుడి వైపు నుంచి వస్తున్న వాళ్ళు నరుక్కుంటూ వస్తున్నారు, అదంతా రక్తపాతం. ఎడమ వైపు నుంచి వస్తున్నది తగలబెట్టుకుంటూ వస్తుంది, మంట బూడిదైపోతా ఉంది. నా పరిస్థితి ఏంటని భయంగా కళ్ళు తెరిచి చూశాను ఆ కళ్ళలో. అయితే నా మంచం క్రింద ఒక కొదమ సింహం కూర్చొని కాపు కాస్తుంది నా కోసం. ఒక చిన్న ఆశ, ఒక చిన్న ఆశ నన్ను నడిపించుచున్నది, నీకై బ్రతికించుచున్నది. నన్ను నడిపించుచున్నది, నీకై బ్రతికించుచున్నది. యేసయ్యా నిన్ను చూడాలని, పలకరించాలని ఆశ. యేసయ్యా నిన్ను చేరాలని, కలిసి నడవాలని ఆశ. ఒక చిన్న ఆశ, ఒక చిన్న ఆశ నన్ను నడిపించుచున్నది, నీకే ప్రతి
పిలుచుచున్నది. ఒక చిన్న ఆశ, ఒక చిన్న ఆశ నన్ను నడిపించుచున్నది. నీకే బ్రతికించుచున్నది. కాలం మారిపోయింది, లోకం మారిపోయింది, ప్రకృతి కూడా మారిపోయింది. మారిన వారు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. సౌండ్ని కొంచెం సెట్ చేయండి. సౌండ్ని కొంచెం పెంచండి. కాలము మారినది, లోకము మారినది, ప్రకృతి మారినది, నీవు మారలేదు. కాలము మారినది, లోకము మారినది, ప్రకృతి మారినది, నీవు మారలేదు. శాశ్వతమైన ప్రేమను చూపించినావు, శాశ్వతమైన ప్రేమను చూపించినావు, ఆకర్షించినావు, ఆకర్షించినావు, ఒక చిన్న ఆశ, ఒక చిన్న ఆశ నిన్ను బ్రతికించుచున్నది. నీలో నడిపించుచున్నది. ఒక చిన్న ఆశ, ఒక చిన్న ఆశ నన్ను బ్రతికించుచున్నది. నీకై నడిపించుచున్నది. రూపం మారిపోయింది, దేహం కూడా మారిపోయింది, హృదయం కూడా మారుతూనే ఉంది. ఆయన మారలా. గట్టిగా చెప్పలేదు అందరూ కూడా. దేహము మారింది, రూపము మారింది, హృదయము మారింది, నీవు మారలేదు. దేహము మారింది, రూపము మారింది, హృదయము మారింది, నీవు మారలేదు. శాశ్వతమైన కృపను చూపించినావు, శాశ్వతమైన కృపను చూపించినావు, ఆకర్షించినావు, చూపు మారిపోయింది, కాళ్ళ నడక మారింది, నోటి మాట కూడా మారింది. ఆయన మారలా. గట్టిగా కంటి చూపు మారింది, కాలి నడక మారింది, నోటి మాట మారింది, నీవు మారలేదు. కంటి చూపు మారింది, కాలి నడక మారింది, నోటి మాట మారింది,
ఒక చిన్న ఆశ నన్ను నడిపించుచున్నది. ఒక చిన్న ఆశ, ఒక చిన్న ఆశ, ఒక చిన్న ఆశ, ఒక చిన్న ఆశ నన్ను నడిపించుచున్నది. పలకరించాలని ఆశయా యేసయ్యా నిన్ను చేరాలని కలిసి నడవాలని ఆశయా. అతనికి విశ్వాసం ప్రయాసం ఎవరు సమీప